దేవునికి స్తోత్రము, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుడు మన జీవితంలో మరి యొక్క నూతన కిరీటాన్ని దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకి లెక్కలేని స్తోత్రములు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విషయం మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏమిటి అంటే, జగత్తి పునాది వెయ్యబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంటే మన జీవితం పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారంగా మనం నడుచుకున్నట్లయితే, దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నట్లయితే, మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన మనల్ని రక్షిస్తాడు. ఒకవేళ మనుషులుగా మనమైతే గనక పరిస్థితులు మనం ఎదుర్కోలేమేమో, కానీ దేవుని యొక్క పాదాల చెంత పెట్టినప్పుడు ఆయన బిడ్డల్ని ఆయన రక్షించేటువంటి గొప్ప దేవుడు. ఆయన ఎటువంటి శ్రమలో నుంచి అయినా సరే తప్పించగలిగేటువంటి గొప్ప సమర్థుడు మన దేవాతి దేవుడు. మనం నమ్మాలి, మన దేవుడు సమర్థుడు. ఏ విషయంలోని సరే మనల్ని రక్షించగలడు. మనం బలమైనటువంటి నమ్మకం కలిగి మనం ఉండాలి. మనం ఏం చేస్తామంటే, ఆర్థికంగా బలహీనమైపోయినప్పుడు భయపడిపోతాము, అనారోగ్యంగా ఉన్నప్పుడు బెంబేలెత్తిపోతూ ఉంటాము, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మనందరినీ విడిచిపెట్టేసినప్పుడు ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఏ విషయంలో మనం భయపడకుండా, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సమర్థుడు, ఏ పరిస్థితినైనా సరే మార్చగలడు అని నువ్వు నిజంగా బలమైనటువంటి నమ్మకం కలిగి ఉండాలి. ప్రియ సోదరి సోదరుడా, ఈ సమయంలో చూసుకున్నట్లయితే అట్టి విధంగా ఉన్నటువంటి మనకి తెలిసినటువంటి వాక్యాలే అయినప్పటికీ కూడా ఆ నమ్మకము దేవుని మీద మనం ఉంచాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము మనం వింటూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి. దానియేలు గ్రంథంలో చూసుకున్నట్లయితే 3వ అధ్యాయంలో రాజు అయినటువంటి నెబుకద్నెజరు మరి బంగారు ప్రతిమను మరి చేయించి ఆ యొక్క బబులోను దేశంలో దొరాయన మైదానంలో దాన్ని నిలబెట్టించినప్పుడు మరి ఒక దూత ద్వారా, అంటే చాటింపు వేయించి ప్రకటన చేయించాడు. ఏమని? ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా. ఒకరు కాదు, అదే రాజ్యమే కాదు, బబులోను రాజ్యమే కాదు, జనులారా, ఆయా దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారులారా, ఇదిగో మీకు ఆజ్ఞించుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లను గ్రోవి, పెద్ద వీణ, సింఫోనియా, వేణె, విపంచిక, సకల వేదములకు వాయిద్యములు ఇదిగో మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమ ఎదుట సాగిలిపడి నమస్కరించాలి. చూడండి, ఒకవేళ మనం ఉంటున్నటువంటి దేశంలోనే ఉన్నతమైనటువంటి అధికారుల నుంచి ఆర్డర్ వచ్చి, ఇదిగో మీరు ఈ దేవుని తప్ప మరి ఏ దేవుని పూజించకూడదు అని నెబుకద్నెజరు లేక గనక ఆజ్ఞ వచ్చినట్లయితే, ఒకవేళ మీరు గనక మేము పెట్టినటువంటి దేవునికి మీరు నమస్కరించకపోయినట్లయితే మీకు ఏమీ అందవు. మీరు తినేటువంటి ఆహార పదార్థాలు కానీ, వాటర్ కానీ ఏది కూడా మీకు అందదు. అంటే మనం ఏం చేస్తాం? మనకు రావాల్సినటువంటి ఆ యొక్క ఆ వసతులు ఏవైతే ఉన్నాయో, ఆ సదుపాయాలు ఏమున్నాయో మనకి ఏమీ కూడా రాకపోయినట్లయితే ఏం చేస్తాం? సగానికి సగం మంది వెళ్ళిపోతారు, అటువైపు తిరిగిపోతారు. 95% అవసరమైతే. ఇదిగో ఇక్కడ కూడా అదే ఆజ్ఞ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఆ బంగారు ప్రతిమకి సాగిలి పడాలి అని అన్నప్పుడు, నిజంగా ఆ యొక్క ఆ వాయిద్యాలు వాయించేటప్పుడు అందరూ కూడా వచ్చి నమస్కరించాలన్నప్పుడు 3 వ్యక్తులైతే మరి ఆ పని చేయలేదు. కల్దీలు చూసుకున్నట్లయితే, కల్దీలు మరి వారు కొండెములు చెప్పేటువంటి వారు. ఒక మాట ఉంటే ఇంకొక మాట ఇస్తూ ఉంటారు వాళ్ళు. మనం కూడా ఈ లోకానుసారంగా వింటాం కదా. ఎవరే చెవిలోనైనా ఒక మాట పడితే దానికి 4 మాటలు వేసి ఉన్నవి లేనట్టుగాను, లేనివి ఉన్నట్టుగాను సృష్టిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యం చదువుతుంది, లేని వార్తను పుట్టింపకూడదని. మనుషులుగా మనమైతే లేని వార్తను పుట్టించేస్తాం, లేనిది ఉన్నట్టుగాను, ఉన్నది లేనట్టుగాను చేస్తాం. కల్దీలు కూడా అదేవిధంగా రాజు దగ్గరికి వచ్చి, రాజా, ఇదిగో యూదులైనటువంటి 3 బబులోను దేశంలోని
రాచ రాచకార్యములు విచారించుటకు నియమించితిరి. ఈ ముగ్గురు షడ్రక మేషక అబేద్నెగోలు నువ్వు పెట్టినటువంటి ఆ బంగారు ప్రతిమకి సాగిలపడి నమస్కరించట్లేదు అని అన్నారు. ప్రియ సోదరి సోదరా, మనము దేవునిలో ఉన్నప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు ఎంత కష్టం వచ్చినా సరే, ఏ ఇరుకులు శ్రమలు వచ్చినా సరే మనం భయపడిపోకుండా అయ్యో ప్రభువా ఏంటి నా పరిస్థితి అని మనం ఎప్పుడు అనుకోకూడదు. యోబు గారు కనుక అదే కనుక ఆ పరిస్థితి అలాగని అనుకున్నట్లయితే ఈ దినాన్ని యోబు గారి గురించి మనం మాట్లాడుకోకుండా ఉండు. కుటుంబం కూడా, ఆస్తులైతే మనం సంపాదించుకోవచ్చండి, గృహాలు పోతే మరలా మనం కట్టుకోవచ్చండి. ఎప్పుడైనా కుటుంబమే పోయింది పాప ఆయనకి. చివరికి భార్య, ఆయన అంతే. భార్య ఆ మాట అన్నప్పుడు కూడా ఇదిగో నువ్వు నీ దేవుణ్ణి నువ్వు దూషించి చచ్చిపో అన్నది అంతే. కానీ నా బిడ్డల కంటే, నా కుటుంబం కంటే, నా ఆస్తుల కంటే, నా పనివారి కంటే నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు సమర్థుడు, ఆయన ఏ కార్యమైనా చేయగలడు. ఇదిగో నాకు అన్నీ పోయినాయా, మరలా రెండంతలుగా ఇవ్వగలడు ఆయన. ఆ నమ్మకం ఉంది యోబు గారికి. ఇదిగో ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే షడ్రక మేషక అబేద్నెగోల మీద లేని వార్తలు చెప్పారు కల్దీలు. అయితే రాజుగారు అయితే ఆయన అంటాడు, అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడే షడ్రక మేషక అబేద్నెగోను పట్టుకుని రండిని ఆజ్ఞయిగా వారు ఆ మనుషులను పట్టుకుని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రక మేషక అబేద్నెగో మీరు నా దేవతలను పూజించుట లేదనియు నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించట్లేదనియు నాకు వినబడింది. అది నిజమా? చూడండి, ఇదిగో మన దేవుళ్ళని పూజించండి, మన దేవతలను పూజించినట్లేదు. నేను పెట్టిన బంగారు ప్రతిమకు ఇదిగో నా దేవతలు అంటున్నాడు, నా దేవతలు పూజించట్లేదని. చూడండి, మనుషులు పెట్టేసుకున్నారు దేవతలు, మనుషులు సృష్టించేసుకున్నారు దేవుళ్ళని, మనుషులే దేవుళ్ళు అనుకుంటున్నారు. మనం కూడా ఎవరైనా సాయం చేస్తే అయ్య బాబోయ్ మీరే దేవుడు అంటాం. మనం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దేవుడు అనకూడదంట. ఎందుకనంటే అపోస్తుల కార్యంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఆ లుస్త్రాలో కూడా పౌలు గారు బలహీన పాదలు కలిగినటువంటి ఆ వ్యక్తి విషయంలో కూడా ఆ కార్యం చేసినప్పుడు వారందరూ కూడా దేవుళ్ళు, ఇదిగో దేవతలు మనుషుల రూపంలో వచ్చేసారని వారికి గొప్ప ఘనకార్యాలు సన్మానాలు చేసేస్తుంటే పౌలు గారికి తెలుసు దేవుడు తప్ప మరి ఎవరిని ఇంకా దేవుడు అనకూడదని. ఎందుకంటే వీళ్ళే దేవుళ్ళు అనుకుంటే ముందు వీళ్ళు చనిపోతారు. బర్నబా గారు, పౌలు గారు, వారికి తెలుసు. ప్రియ సోదరి సోదరులా, ఇదిగో ఇక్కడ నా దేవతల్ని, నా బంగారు ప్రతిమ పూజించట్లేదు అన్నప్పుడు నిజంగా అది నిజమన్నప్పుడు ఇదిగో మరలా బాకాన, సింఫోనీ, వీణే ఇవన్నీ కూడా వాయిద్యములు వాయించినప్పుడు మీరు వెళ్ళి సాగిడి పడండి అని అన్నప్పుడు నిజంగా ఆయన అంటున్నాడు, సాగిలిపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుడు సిద్ధంగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్ని గుండములో మీరు వేయబడుదురు. నా చేతుల నుండి మిమ్మల్ని రక్షింపగలవాడు ఎక్కడున్నాడు, నా చేతుల నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడో అని షడ్రక మేషక అబేద్నెగోలతో రాజు ఇలాగో చెప్పినప్పుడు మరి ఇదిగో నెబుకద్నెజరు వారు ఈ విధంగా అన్నారు, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు. దీని గురించి అసలు నీతో చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు? మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. అసలు నీకు దీని గురించి ప్రత్యుత్తరం అవసరం లేదయ్యా. ఈ అగ్నిగుండంలోంచి రక్షించగలిగినటువంటి శక్తిమంతుడు, సమర్థుడు మా దేవుడు. మనం అటువంటి ధైర్యం కలిగి జీవిస్తున్నామా? అటువంటి నమ్మకం ఉన్నదా మనలోను? ఇన్ని వాక్యాలు వింటున్నాము, అనేక మంది సేవకుల ద్వారా వాక్యం ప్రకటింపబడుతుంది. ఇదిగో మమ్మల్ని ఈ యొక్క అగ్నిగుండం నుండి రక్షించగలిగినటువంటి సమర్థుడు మా దేవుడు. ఒకవేళ ఆయన రక్షింపకపోయినప్పటికీ కూడా, ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపము. చూడండి, ఒకవేళ దేవుడు రక్షించకపోయినా సరే మనమైతే ఇదిగో నేను దేవుడి సన్నిధిలోకి వస్తున్నాను, గొప్ప కార్యములు జరిగితే ఇంకా దేవుని వెంబడిస్తారు. అరే ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నాను, నా జీవితంలో ఏ కార్యములు జరగట్లేదు అని ఏం చేస్తాం? వెనక్కి వెళ్ళిపోతాం అంతే. కానీ షడ్రక మేషక అబేద్నెగోలు ఇదిగో మా దేవుడు గొప్ప దేవుడు, మా దేవుడు సమర్థుడు మమ్మల్ని రక్షించడానికి. ఒకవేళ రక్షింపకపోయినా సరే
మేము నీ వశం పడము, ఈ దేవతలను నీ బంగారు ప్రతిమ మేము పూజించము అన్నప్పుడు నిజంగా రాజుకు కోపం వచ్చేసి, ఇదిగో ఆ యొక్క ఆయన ముఖము వికారమవుతే ఏమవుతుంది మరి, రాజు ఎదుట అన్నప్పుడు వికారం అయిపోయింది. ఆ యొక్క అగ్నిగుండాన్ని ఏడంతలుగా చేసినప్పుడు మరి నిజంగా అగ్నిగుండంలో పడవేసినప్పుడు కూడా కింద చూస్తే 24వ వచనంలో రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులు బంధించి ఈ అగ్నిగుండంలో వేసిద్వి కదా అని తన మంత్రులను అడిగిన. వారు రాజా సత్యమే అని రాజుతో 3 వేస్తే 4 కనబడుతున్నారు ఏంటి అని నిజంగా. అందుకు రాజు, నేను ఆ 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించి చూచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపము బోల్దని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండము వాకిలి దగ్గరికి వచ్చి, ఇదిగో షడ్రకు మేషకు అబేద్నెగో వాయులారా, మహోన్నతుడకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండి అని పిలవగా. చూడండి, ఎవరైతే కనుక మిమ్మల్ని ఎవరు రక్షించగలడు అని అన్నటువంటి వ్యక్తే ఇదిగో నా యొద్దకు రండి. నిజంగా ఒక మాట అంటాడు, ముగించుకుందాం. ఇదిగో ఆ యొక్క అంటున్నాడు నెబుకద్నెజరు వారందరినీ కూడా పిలిపించి ఈ విధంగా, నెబుకద్నెజరు షడ్రకు మేషకు అబేద్నెగో వీరి దేవుడు పూజారుడు, ఈ దేవుని తప్ప మరెవరైనా సరే పూజించినట్లయితే వారి యొక్క ఇళ్ళని పెంట కుప్పలుగా చేస్తాను అన్నాడు. సోదరుడా, ఒకవేళ నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావేమో, దిగులు చెందుతున్నావేమో, ఆందోళన చెందుతున్నావేమో, అయ్యో నా జీవితంలో ఇంతకాలమైనా సరే కార్యములు జరగట్లేదు అనుకున్నావేమో, మన దేవుడు సమర్థుడు. కార్యము చేయటానికి ఆయన సమర్థత కలిగినటువంటి వాడు, శక్తివంతుడు. దేవుడు కార్యం చేస్తాడు. చెయ్యలేకపోయినా సరే, ప్రభువా పర్వాలేదయ్యా, నేను నీ యందు నమ్మిక ఉంచుతానని నువ్వు ధైర్యం కలిగి నువ్వు జీవించినట్లయితే ఒక సమయం వస్తుంది, దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. అట్టి రీతిగా మనం కూడా సమర్థత కలిగినటువంటి దేవుని మనం ఆరాధిస్తున్నాం కనుక దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, షడ్రకు మేషకు అబేద్నెగోల ప్రభా, ఇదిగో తండ్రి, నెబుకద్నెజరు యొక్క దేవతలను కానీ ఆ యొక్క బంగారు ప్రతిమను కానీ పూజించలేదు. ఎందుకంటే నువ్వు జీవం కలిగినటువంటి దేవుడని, నువ్వు శక్తిమంతుడు, నువ్వు సమర్థుడు, ఏ పరిస్థితులని మార్చగలడు అని వారికి తెలుసయ్యా. ఇదిగో తండ్రి, ఈ వాక్యం ఏంటంటే మేము కూడా ఇదిగో తండ్రి మా జీవితాన్ని మార్చగలవని సమర్థుడు అని మేము నమ్ముచున్నామయ్యా. ఆ భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి, నీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. అనారోగ్య బిడ్డలకు ఆరోగ్యాలు మీరు అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగిన పరమ తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రతి ఒక్కరికి వాక్యాన్ని అందించవలసిందిగా మనం చేస్తున్నాను.